At Sun, our priority is to support students' dreams and hobbies. అయితే నేను అన్నయ్య రజనీకాంత్ రావు అని నా ఫ్రెండ్ ఒకడు. నేనంతా చదివాను అన్నయ్య పైకి చదువు. మీ హాస్టల్కి ఫోన్ చేసి మీ అడ్రస్ కనుక్కున్నాను. లేడీ డాక్టర్ నా అనుమానం దృఢపరిచింది. పోస్ట్ బాలా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? కుర్రతను నీకు ఇష్టం లేకపోతే ముఖం మూరేడు పొడుగ్గా పెట్టాలి. పెట్టు పెట్టు. బాలా, ఉత్తరాల కన్నా ముందు ఇవ్వవలసింది ఇంకొకటి ఉంది. ఏమిటది? చేగుడీలు. మా అమ్మ చేత స్పెషల్ గా చేయించి తీసుకొచ్చాను, ఇన్స్పెక్టర్ గారికి ఇష్టం అని. బాలా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? శ్రీ, ఇప్పుడు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నానో తెలుసా? నిన్ను ఓడించేయగలను. స్లో సైక్లింగ్ అయినా సరే, ఫాస్ట్ సైక్లింగ్ అయినా సరే. స్లో సైక్లింగ్ మంచిదిలే, అందరికీ క్షేమం. కొందరైనా బ్రతుకుతారు. ఏమిటలా చూస్తున్నావు? ఎనీ బ్యాడ్ న్యూస్? అబ్బే, ఈ ఉత్తరం ఎవరు రాశారా అని చూస్తున్నాను. శ్రీకాంత్, నీకే ఫ్రమ్ రజని. ఓహోహో, ఎవరో గర్ల్ ఫ్రెండ్ రాసి ఉంటుంది. నువ్వు ఏకాంతంగా చదువుకో, నా కాలేజీకి టైం అయింది. టాటా. హలో, గుడ్ మార్నింగ్ శ్రీ. హాయ్ చేగోడీలు. వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అన్నయ్య. నాదరికి చెప్పాను. అయితే నేను అన్నయ్య రజనీకాంత్ రావు అని నా ఫ్రెండ్ ఒకడు. నేనంతా చదివాను. అన్నయ్య పైకి చదువు. మీ హాస్టల్కి ఫోన్ చేసి మీ అడ్రస్ కనుక్కున్నాను. లేడీ డాక్టర్ నా అనుమానం దృఢపరిచింది. మా అన్నయ్యకి నా మీదే పంచప్రాణాలు. ఈ రహస్యం అతని దగ్గర నుంచి దాచలేదు. మీరు ఈ ఉత్తరం తంతిగా భావించి తక్షణం రావాలి. మనకు పెళ్లి అయిపోయిందని మా అన్నయ్యతో చెప్పాలి. ఆనాడు మీరు ఇచ్చిన ఉంగరాన్ని చూసుకుంటూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మీ రజని ఎవరా అమ్మాయి? ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది, బాగా పాడుతుంది. మేమంతా కలిసి బీహార్ క్షామనిధికి నాటకాలు వేశాం. అప్పుడు పరిచయం అయింది. రజని రేడియోలో పాడింది కదూ? పాడింది. అన్నయ్య డోంట్ వరీ, నేను ఆవిడకి అన్యాయం చేయను. తమ్ముడు, అన్నయ్య బీ ఏ గుడ్ బాయ్. అలాగే అన్నయ్య. మెడ్రాస్ వెళ్ళగానే అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను. డబ్బు పారేస్తే ఆడపిల్లకి ఇలాంటి అవాంతరాలు తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రవి, ఇదా నీ ప్లాను? నీతికి, నిజాయితీకి, న్యాయానికి ప్రతిరూపమైన మేజర్ చంద్రకాంత్ రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు అనవలసిన మాటేనా ఇది? అన్యాయం చెయ్యను అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. ఆమె స్థితిగతులు నీకు తెలియవన్నయ్య. నా భార్య కావడానికి ఆమెలో ఏ అర్హత లేదు. ప్రియురాలు కావడానికి మాత్రం పనికొచ్చిందే. అది కాదన్నయ్య, నాన్నగారికి సంగతి తెలిస్తే కాల్చి పారేస్తారు. రవి, అంతకంటే ముందే నీ ఎముకలు పచ్చడి చేసి నీ చేత ఆ పిల్ల మెడలో తాళి కట్టించకపోతే నా పేరు శ్రీకాంతే కాదు. అన్నయ్య, అవును, దిగులు పడద్దని, మద్రాసు రావడంతోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని ముందు ఆ పిల్లకు ఉత్తరం రాయి. రవి, రాస్తావా? ఇప్పుడే నాన్నగారితో చెప్పమంటావా? ప్లీజ్. అది కాదన్నయ్య, ఈ చిన్న విషయానికి ఇంత తర్జన భర్జన ఎందుకు? రవి, శ్రీ, ఏమిట్రా గొడవ? మాట్లాడేవరా? ఏమీ లేదు నాన్న. ఉత్తరం ఒకటి వచ్చింది, దాని మీద ఫ్రీ అని రాసింది. కొంచెం దూరంలో కాంతన్ ఉంది. అది ఎవరితో తేలక స్త్రీ అంటే మిస్టర్కు బదులుగా రాసి ఉంటుంది అనుకుంటున్నాను. కింద సంతకం ఎవరుంది? రజని అని ఉంది నాన్న. ఆ పేరు గల స్నేహితులు నాకెవరూ లేరు. నాకు అర్థం కావడం లేదు. ఏదే ఉత్తరం? ఇదిగో నాన్న.
నేను కాంతినేగా, మేజర్ చంద్రకాంత్. ఇది నాకైనా అయి ఉండొచ్చు. ఈ ఉత్తరం ఏ కాంతిదో తేలేదాకా నా దగ్గరే ఉంచుతాను. కమ్మటి వాసన వస్తుంది చేగోడిలా. అవునన్న, కాలేజీకి వెళ్తూ బాల్ ఇచ్చేయండి. And the precise date. And the precise dates at which they successively appeared have given rise to. ఏమిటి నీ సంవత్సరం తగలయ్యా, చెయ్యి ఇరిగిపోయింది. ఏమిటండి మరి చిన్నపిల్లనే గంతులాడు మరి సోద కూతండి. సరి కూర్చోండి. ఎప్పుడు రిపేర్ అవుతుందో ఏమో. ఊరికే చాలు చాలు చాలు. ఏమిటండి మీ గొడవ? బాలా, నేనే మామయ్య గారు. ఇంత పొద్దున్నే వచ్చావు. ఇవాళ కాలేజ్ లేదమ్మా? సెలవులు ఇచ్చారు. ఎల్లుండి నుంచి పరీక్షలు. ఇంటి దగ్గర చదువుకుందామంటే అరుగు మీద పిల్లల గోల, నూతి దగ్గర అమ్మా నాన్న గొడవ. నూతి దగ్గర ఈవేళ మా నాన్నకి తలంటు. ఓ ఒక్క తలంట్ అయితే పర్వాలేదు, కురుక్షేత్రమే. అవును గాని మీ అమ్మగారు నాన్నగారు ఇలా కీచులాడుకోవడం ఏం బాగోలేదమ్మా. నువ్వన్నా కాస్త సర్ది చెప్పకూడదు? ఆ తగాదా తీర్చడం ఎవరితరం మావయ్య గారు. చెవులో నూనె పోస్తూ అంది మా అమ్మ. చెవులు ఆడిపోయి నేను చెప్పేది ఏమీ మీకు వినపట్టం లేదు అని. మంచి సందర్భంగా ఉంది అన్నాడు మా నాన్న. మరి మేజర్ గారిని అడగమంటే అడగరెందుకని అంది మా అమ్మ. ఏమని అడగను అన్నాడు మా నాన్న. చెవిలో నోరు పెట్టి అరిచినట్టుంది మా అమ్మ. మన అమ్మాయిని వాళ్ళ శ్రీకాంత్కి చేసుకోమని అని. అయ్యో అని అరిచాడు మా నాన్న. ఏం లేదు, మెడ కొంచెం విరిగిందిలే అన్నాడు. అవును గాని మన అంతస్తు ఏమిటి, వాళ్ళ అంతస్తు ఏమిటి? ఏదో పేదవాడిని కదా అని ఆదరిస్తున్నాడు ఆ మహానుభావుడు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఆయన రిటైర్డ్ మేజరే ఇక డబ్బుల్ బ్యారెల్ గంతిస్తాడు. ఇంకా అరుగు మీద పిల్లల భజన. మాస్టర్ మాస్టర్ మెట్టంకాయ, మాస్టర్ పెళ్ళం ముళ్ళంకాయ. అమ్మా, మీ నాన్నగారు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. నేను ఆయన కన్నా పై అంతస్తు వాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అయితే నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్ని, అంతే. అయితే ఆయన అడిగితే అడిగితే ఒక్కటే సమాధానం చెప్పేవాడిని. మాస్టారు, బాలరత్నం లాంటి పిల్ల, అంత మంచి కోడలు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నా బిడ్డలు నాకు కూడా చెప్పకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళని నా కోడళ్ళగా ఎంతో ఆనందంతో స్వీకరిస్తాను. మా శ్రీ ఒప్పుకుంటే చాలు అని చెప్పుకునేవాడు. నాన్న, ఒక విషయం న్యాయంగానే చెప్పారు మీరు, మరొక విషయం మాత్రం మర్చిపోయారు. ఏమిటది? ఒక స్త్రీ ఒప్పుకుంటే చాలదు నాన్న, కుమారి బాలా త్రిపుర సుందరీదేవి గారు కూడా ఒప్పుకోవాలి. నీ ఎదురుగుండానే ఉందిగా, నువ్వే అడుగు.